ఘాట్ రోడ్డు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బైక్ పై వెళ్తున్న భక్తులు అదుపు తప్పి బస్సు కిందికి దూసుకెళ్లారు. ఈ ప్రమాదంలో ఇద్దరు భక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. తిరుమల రెండో ఘాట్ రోడ్డు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బైక్ పై వెళ్తున్న భక్తులు అదుపు తప్పి బస్సు కిందికి దూసుకెళ్లారు. ఈ ప్రమాదంలో ఇద్దరు భక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ఇక దీని మీద మరింత సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, చెప్పండి, తిరుమల రెండో ఘాట్ రోడ్డు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగి ఇద్దరు భక్తులు మరణించారని సమాచారం ఉంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలేంటి? సహనా, ఏదైతే తిరుమల రెండో ఘాట్ రోడ్ లో అలిపిరి తనిఖీ కేంద్రం నుంచి బస్సు, అదేవిధంగా ఎలక్ట్రికల్ బస్సు బయలుదేరిన తర్వాత తమిళనాడుకు చెందినటువంటి తమిళనాడు రాష్ట్రానికి చెందినటువంటి తిరువల్లూరు గ్రామానికి చెందినటువంటి కార్తీక్ అదేవిధంగా గాయత్రి అనే భక్తులు తిరుపతి నుండి తిరుమలకు స్వామివారి దర్శనానికి ఉదయం 10 గంటల ప్రాంతంలో అలిపిరి తనిఖీ కేంద్రం బయలుదేరారు. అయితే చివరి మలుపు వద్ద ఉన్నారైతే తిరుమల జిఎంసి తనిఖీ కేంద్రం వద్ద నుంచి దాదాపు 1/2 కిలోమీటర్ల దూరంలో కూడా ఒక్కసారిగా బస్సు ఎడమ వైపు దూసుకెళ్లందు కూడా అటు వైపు వెళ్తున్నటువంటి ఆర్టీసీ బస్సు కూడా ఒక్కసారిగా బ్రేక్ వేయడంతో అలిపిరి మార్గం నుంచి బయలుదేరినటువంటి తిరువల్లూరు చెందిన గాయత్రి అదేవిధంగా కార్తీక్ అనే భక్తులు బస్సు కిందకు దూరడంతో ఒక్కసారిగా ఆ బస్సు కింద పడి అక్కడికక్కడే మృతి చెందారు. ఏదైతే ఘాట్ రోడ్ లో కూడా ఇప్పటికే కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం అదేవిధంగా అర్బన్ ఎస్సీగా జాయిన్ అయినటువంటి సుబ్బరాయుడు కూడా తిరుమల ఘాట్ రోడ్ లో ప్రయాణించేటప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ వాడాలని చెప్పి ఆగస్టు 1వ తేదీ నిబంధన తీసుకొచ్చారు. అయితే ఇది అతివేగంగానే ఈ ప్రమాదం జరిగిందని చెప్పి తిరుమల ట్రాఫిక్ పోలీసులు కూడా గుర్తించారు. ఏది ఏమన్నప్పుడు కూడా తిరుమల తిరుపతి ఘాట్ రోడ్ లో ప్రయాణించే భక్తులు ఏదైనా రోడ్డు ప్రమాదానికి గురి అక్కడికక్కడ చెందితే టీటీడీ తరఫున కూడా 2 లక్షల రూపాయలని టీటీడీ ఆర్థికంగా సహాయం చేస్తున్నట్టు టీటీడీ కూడా తెలిపింది. సహానా. ఓకే, థ్యాంక్ యూ గోపి. ఢీ కొట్టినందువల్ల 2 వీలర్లో వస్తున్నటువంటి ఇద్దరు ప్రయాణికులు కూడా చనిపోయినారు. బాడీలు కూడా ఆర్టీసీ బస్సు కింద ఉన్నాయి. ఈ యాక్సిడెంట్ ఎలా జరిగింది అనే విషయంగా విచారణ చేస్తున్నాము. ప్రాథమిక సమాచారం మేరకు యాక్సిడెంట్ అయితే జరిగింది. ఇద్దరు చనిపోయారు. ఇక్కడ ఏ ఊరు వాళ్ళు వివరాలు ఇంకా తెలియలేదు. వాళ్ళ గురించి విచారణ చేసి తర్వాత ప్రమాదం చేరుకోవాలి. విచారించిన తర్వాత తెలుస్తుంది. కింద పడిపోయిన బస్సు ఎక్కించిన మీకు ఎలా అనిపిస్తుంది? ప్రాథమికంగా అది అంత తొందరగా మనం డిసైడ్ చేయలేము. మన కనుక ఎవరన్నా ప్రత్యక్ష సాక్ష్యాలు చెప్తే దానిపైన మళ్ళీ డిసైడ్ చేయాలి. 2 వీలర్ని ఒక ఆర్టీసీ బస్సు ఢీ కొట్టినందువల్ల 2 వీలర్లో వస్తున్నటువంటి ఇద్దరు ప్రయాణికులు కూడా చనిపోయినారు. బాడీలు కూడా